అత్యుత్తమ ప్లేస్మెంట్స్ తో ఎంఎన్సీ కంపెనీలలో ఉద్యోగమే లక్ష్యమా? ఇంజనీరింగ్ చదవాలనే మీ పిల్లల కలని కేజీ రెడ్డి కాలేజ్ తో నిజం చేసుకోండి. అవుట్ ఆఫ్ ద వెళ్ళిపోయి మీకు హెల్ప్ చేసింది ఒకటి, ఫస్ట్ మిమ్మల్ని నమ్మింది, మీకు టికెట్ ఇచ్చేలా చేసింది మీ వెరీ క్లోజ్ ఫ్రెండ్. ఆ బాండ్ అనేది ఉంది రేవంత్ రెడ్డి దగ్గర. ఆ తర్వాత కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి. ఇప్పుడు ఈ ఇద్దరే ఒకరి మీద ఒకరు మాట్లాడుకుంటున్నారు. కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి ఎందుకని అంత తీవ్ర స్థాయిలో మాట్లాడుతున్నారు? నేను మంత్రివర్గంలో కాదు, మంత్రిని అవుతా. బేసిక్గా పాలిటిక్స్ లేదంటే ఈజ్ ఎ వెరీ గుడ్ హ్యూమన్ బీయింగ్. అప్పుడప్పుడు ట్రిగర్ అవుతుండొచ్చు, అప్పుడప్పుడు కొన్ని సందర్భాలు ఎవరన్నా పక్కన ఉన్న వాళ్ళు అని చెప్పొచ్చు, కానీ కొంచెం ఆలోచించి ఇటువంటి సెన్సిటివ్ ఇష్యూస్ ఇవన్నీ నేను కూడా ఆన్సర్ ఇవ్వాల్సిన పరిస్థితి లేదు. ఎందుకంటే నేను ఓన్లీ సజెషన్ ఏమనుకుంటా అంటే నేను రాజగోపాల్ అన్న శ్రేయోభిలాషిని కాబట్టి అధిష్టానానికి ఒక నాయకుడు రాజగోపాల్ రెడ్డి లాంటి గారి నాయకుడికి ఏదో చేయాలనుకుంటారు. కాకపోతే మనము ఎప్పుడైనా మాట్లాడినప్పుడు అదేమవుతుందంటే పక్క పార్టీలలో మీడియా దాన్ని వక్రీకరించో లేకపోతే దాన్ని యూజ్ చేసి దాన్ని తప్పుడు ప్రచారం అంపినప్పుడు ఇంకా ఎక్కువ డ్యామేజ్ అవుతుంది పార్టీకి. సో వీలైనంత మటుకు క్లోజ్ డోర్లో చర్చలు చేసుకునే అవకాశాలు ఏదైనా ఎత్తుకుంటే బెటర్. ఎందుకంటే ఆయన ఈజ్ ద మోస్ట్ పొటెన్షియల్ లీడర్, దెర్ ఈజ్ నో డౌట్. బట్ ఈ ప్రొవోకింగ్ స్టేట్మెంట్స్ తోటి ఏమవుతుందంటే డ్యామేజ్ అవుతుంది. నా బాధ అంతా అదే. ఏదన్నా చర్చ చేసుకుంటే మంచిదే కదా, అధిష్టానం ఏదో మంచి నిర్ణయం తీసుకుంటుంది కదా, లీడర్లు అవసరం కదా పార్టీకి. అంత మంచి పొటెన్షియల్ లీడరు ఆయన అప్పుడప్పుడు ట్రిగర్ అవుతుండు. ఆ ట్రిగర్ ఎందుకు అవుతుండో తెలుస్తలేదు. కూర్చొని చర్చ చేస్తే బాగుంటుంది అనేది మంచి సబ్జెక్ట్. అదే ఆ సబ్జెక్ట్ మంచిది, కాకపోతే ఇట్స్ వెరీ సెన్సిటివ్ నాకు. ఎస్పెషల్లీ ఈ ఇష్యూలా ఇట్స్ అ బిగ్ సెన్సిటివ్ ఇష్యూ నాకు. ఎందుకని ఎవరితో కూర్చొని చర్చించుకోవాలి? ఇక్కడ కేంద్రంతోనా లేకుంటే రాష్ట్రంతోనా? ఆయన ముఖ్యమంత్రి గారితో మాట్లాడుకోవచ్చు ఓపెన్ స్టేట్మెంట్స్ ఇవ్వకుండా. ముఖ్యమంత్రి గారు కూడా కంఫర్ట్ ఉండాలి కదా క్యాబినెట్ నడపాలంటే. ఎండ్ ఆఫ్ ద డే ఈజ్ అ చీఫ్ మినిస్టర్. టు రన్ ఏ క్యాబినెట్ ఇట్ షుడ్ బి హెల్తీ క్యాబినెట్. ఈ ప్రొవోకింగ్ స్టేట్మెంట్స్ తోటి ఆయన కూడా ఆలోచిస్తాడు కదా, హెల్తీ అట్మాస్ఫియర్. ఎందుకంటే అపోజిషన్ ఈజ్ వెయిటింగ్ ఫర్ ద ఆపర్చునిటీస్. కుట్రలు కుతంత్రాలు బీజేపీ ట్రై చేస్తుంది ఒక సైడ్ నుంచి. ఇవన్నీ కూడా తెలుసు కదా రాజగోపాల్ రెడ్డి గారికి. అసలు నేను అసలైనటువంటి కాంగ్రెస్ వాదిని, నువ్వు బయట నుంచి వచ్చినావు, నువ్వు మధ్యలోకి వచ్చినావు, నువ్వు ఇలాంటివన్నీ కూడా అంత నాకు తెలిసి అవన్నీ ఆయన అనలేదు. నిన్ననైతే అది ఏఐ వీడియో. ఓకే, దట్ ఈస్ నాన్ సెన్స్. ఆయన ఎప్పుడు ఆ లాంగ్వేజ్ లో మాట్లాడలేదు. ఆయన ఏమన్నా కాకపోతే నేనే అసలైనటువంటి కాంగ్రెస్ వాడిని రెగ్యులర్ గా ఐఎమ్ ఏ లీడర్ టుమారో ఐ మే గెట్ ఎన్ ఆపర్చునిటీ అని అంటుండు. కానీ నిన్న దట్ ఈస్ ఏ వీడియో, దట్ వాయిస్ డజంట్ బిలాంగ్స్ టు హిమ్. ఐ ఆల్సో లిసన్. ఓకే, నాన్ సెన్స్ అది. బట్ ప్యాచప్ అదే అంటున్నా, మనకి ఏదైనా డిఫరెన్స్ ఉన్నప్పుడు మిగతా వాళ్ళు దాన్ని ఎట్లా వాడుకుంటారో చూడాల్సిన అవసరం ఉంటుంది అంటున్నా. మనం కొద్దిగా ఏదో బాధ ఉంటే కూడా ఎక్స్ప్రెస్ చేస్తే మిగతా వాళ్ళు దాన్ని డబుల్ టైం ఎక్స్పోజ్ చేస్తారు. బట్ ఇట్స్ ఎ సెన్సిటివ్ మ్యాటర్. నాకైతే చాలా నాకు ఎస్పెషల్లీ ఇద్దరు అన్నలు, ఒక పెద్దన్న అసలు ముఖ్య అన్న, ఈ స్థాయికి రానికి ఏదైతే 75% స్టేక్ హోల్డర్ రేవంత్ రెడ్డి గారు, ఓ 10-15-20% స్టేక్ హోల్డర్ నాకు టికెట్ వచ్చినాక నా ఎమ్మడి నిలబడి గెలిపించారు రాజగోపాల్ రెడ్డి. మిగతా మా ఎమ్మెల్యేస్ కూడా ఇందులో నేను ఈరోజు ఈ స్థాయికి రావడానికి మిగతా మల్రెడ్డి రంగారెడ్డి గారు కానీ, శామ్యుల్ కానీ, వీరేశం గారు కానీ, అనిల్ గారు కానీ, బీర్లాయలైనా వీళ్ళు ఒక స్టేక్. వీళ్ళందరూ నాకు ఈ స్థాయికి రావడానికి మెయిన్. బట్ నాకేందంటే 1-2-3 లేయర్స్లో ఉన్నారు వీళ్ళు. నాకేమనిపిస్తుంది, మా వాళ్ళంతా హ్యాపీగా ఉండాలనుకుంటా. ఈరోజు నేను శామ్యుల్ గారి గురించి కూడా ఏదన్నా అంటే నేను మంచిగా ఉండాలి, చాలా రోజులు చేయాలి. మనకు 70,000 మెజార్టీ, నాకు ఆయనకి 50,000 మెజార్టీ ఇచ్చినాం. మంచి కార్యకర్తలను ప్రేమించి కార్యకర్తలతో మంచిగా ఉండి మనకి ఏం అవసరము జీవితంలో కార్యకర్తలతో సత్సంబంధాలు ఏర్పాటు చేయాలని చెప్తుంటారు నేను. రాజగోపాల్ అన్న కూడా అధిష్టానం అందరూ పరిచయం ఆయనకు. ఢిల్లీలో రాహుల్ గాంధీ తెలుసు, సోనియా గాంధీ తెలుసు, అందరు గుర్తుపడతారు ఆయన. చర్చలు చేసుకోవాలి, కొద్దిగా లేట్ అవుతుంది. కుటుంబంలో 1-2 ఉన్నారు కాబట్టి పెద్ద మనిషి ఆయన. ఇంతకుముందు ఆల్రెడీ మినిస్టర్గా ఉన్నాడు వెంకటరెడ్డి గారు. ఆపర్చునిటీస్ ఏందో తెలియదు మనకు. వీ హ్యావ్ టు వెయిట్. ఈరోజు నేను ఎంపీ అయినా, మధ్యాహ్నం పార్టీలకు వెళ్ళి సస్పెండ్ అయినా, నేను 2009లోనే టికెట్ అడిగిన భువనగిరి పార్లమెంటు. అప్పుడు రాజగోపాల్ రెడ్డి గారు అప్పుడే ఎంటర్ అయిన పాలిటిక్స్లకు. ఆపర్చునిటీస్ రావండి. వి ఏం సమ్టైమ్స్ ఇట్ కమ్స్ ఎట్ ద డోర్ స్టెప్, సమ్టైమ్స్ ఇట్ నెవర్ కమ్స్ ఈవెన్ ఇఫ్ యూ ట్రై ఫర్ లైఫ్ లాంగ్. ఈరోజు యూత్ కూడా అర్థం కావాలి. వచ్చినాము, మేము 10 ఏళ్ళు పని చేసినాము, మాకెందుకు అవకాశాలు వస్తాయి? రావు. అదృష్టం ఇల్లు దట్టాల్సిందే. నీ హార్డ్ వర్క్ ఉన్నప్పుడు. అదృష్టం అంటే మళ్ళీ నువ్వు ఇంటికాడ వండుకొని బయటికే పోకుండా ఇంటికి వచ్చి తలుపు కొడతారు, ఎప్పుడు రాదు అది ఇంటికి. మనం రోడ్డు మీద తిరుగుతుంటే అది అదృష్టం అనేది ఇట్లా పోతుంటే మనకు తాకుతుంది. మనం ముందుకు పోతుంటే, మనం చెట్టు కింద కూర్చుంటే అది అట్లనే పోతుంటుంది మన ముందు నుంచి, మన దగ్గరకు రాదు అది. ప్రయత్నం చేయకపోతే మనం నడుస్తుంటే అది వచ్చి ఎదురు తాకుతుంది. మనకి ఇంత ఎక్కువ తాకితే మనం ఎక్కువ బాగుపడతాం. కానీ అది ఆ రోడ్డు మీదే పోద్ది, ఇళ్ళకి రాదు, చెట్టు కిందికి రాదు. అది అదృష్టం. ఆ రోడ్డు మీద వేయటానికే వస్తుంది అదృష్టం. ఎగ్జాక్ట్లీ. ఇప్పుడు కోమటిరెడ్డి బ్రదర్స్ ఇద్దరు వార్తల్లో ఎందుకని నిలుస్తున్నారు? వాళ్ళిద్దరూ మీకు చాలా కావాల్సిన వాళ్ళే. వార్తలలో నిలవడానికి కారణం ఏంటంటే ఫోకస్ ఆఫ్
సబ్జెక్ట్ కూడా వాళ్ళ మీదే పెట్టిరు, ఎందుకంటే వాళ్ళు పొటెన్షియల్ లీడర్స్ ఉండే. సో వాళ్ళని ఎప్పుడన్నా ఇట్లనే ప్రొవోక్ చేస్తే, రేవంత్ రెడ్డి అనే వ్యక్తి కొత్తగా కాంగ్రెస్లోకి వచ్చిండు, ముఖ్యమంత్రి అయ్యిండు, మీరు అంతకంటే పెద్ద లీడర్లు అని చెప్పి ఎవరో ప్రొవోక్ చేయడం, అసలు మీ స్థాయి ఏంది వాళ్ళ స్థాయి ఏందని ఇట్లాంటి మాటలు కూడా అని చెప్పి ప్రొవోక్ చేసినప్పుడు ఎప్పుడైనా బ్లాస్ట్ అవుతుంటారు. కాకపోతే వెంకన్న ఏం లేదు, వెంకన్న సాఫ్ట్. ఇప్పుడు బట్ ఈ ఇద్దరు మాట్లాడుతోంది అంతా సీఎం రేవంత్ రెడ్డి మీదే, లేకుంటే ఇంటర్నల్ గా ఏదో కోమటిరెడ్డి జరిగింది. వెంకరెడ్డి గారు ఏం మాట్లాడతలేదు. సో ఆ ఇష్యూ వచ్చిన తర్వాత కావాలనే నా పేరు బయటకు తీసుకొచ్చేలా చేసింది. ఆ ఇష్యూ ఆల్రెడీ దానికి అసలు ఇష్యూ, ఆ పర్టికులర్ ఇష్యూలో అయిందంటే నేను కూడా చెప్పిన, ఎందుకంటే మీడియా కూడా దీన్ని అంటే మనం చాలా సెన్సిటివ్ ఇష్యూ అది. చాలా కష్టపడి చదువుకున్నటువంటి ఓ స్థాయికి వచ్చినటువంటి మహిళా అధికారులు కూడా వాళ్ళు పొలిటికల్గా టార్గెట్ చేయండి, చామల కిరణ్ రెడ్డిని చేయండి, ఫరక్ పడదు. మేము థిక్ స్కిన్ ఉంటాం, మా కుటుంబాలు కూడా ఏం పట్టించుకోవు ఎక్కువ, ఎందుకంటే ఈ రోజు రాజకీయాలు చేసినప్పుడు ఈయన ప్రత్యర్థులు ఉంటారు కాబట్టి కొడతారు. నిజమైతే ఎవరు ఒప్పుకోరు, కానీ ఊహాగానాలు వస్తుంటాయని ఒళ్ళు దగ్గర పెట్టుకొని పనిచేయాలి రాజకీయ నాయకులు. ఫస్ట్ ఊహాగానాలు వస్తే తప్పు లేదు, నిజంగానే తప్పు చేస్తే మాత్రం డెఫినెట్గా వీ హ్యావ్ టు పే ద ప్రైస్. ఊహాగానాలు వచ్చినప్పుడు మాకు ఫరక్ పడదు, ఎందుకంటే మా ఫ్యామిలీస్ థిక్ స్కిన్ అయి ఉంటాయి, ఆల్రెడీ 10-15 ఏళ్ళు చూసి ఉంటారు, వాడు తిడుతుంటాడు వీడు తిడుతుంటాడు. కానీ మహిళా అధికారులు వాళ్ళ ఫ్యామిలీస్ చాలా సెన్సిటివ్ ఉంటాయి, ఎందుకంటే వాళ్ళు చదువుకొని వచ్చిన వాళ్ళు, వాళ్ళకి ఏం తెలియదు. సో అధికారులు అన్నాక ఏమవుతుంది, ఇప్పుడు ఒక మహిళా అధికారి ఉందంటే ఒక ఎంపీగా నేను పోయినప్పుడు డెఫినెట్గా నాకు టైం ఇచ్చి లోపల కూర్చోబెట్టుకొని మాట్లాడతారు, రోడ్డు మీద పెట్టి మాట్లాడరు, నన్ను 10 మంది ముందు మాట్లాడరు. సో బయట ఉన్నోడు ఏదన్నా గాసిప్ చేసిండు అనుకోండి, కిరణ్ కుమార్ రెడ్డి వచ్చిండు మనం అందరం ఉన్నా లోపల తీసుకొని మాట్లాడుతుంది, వాట్ ఈస్ దట్? ఇట్లాంటి సెన్సిటివ్ ఇష్యూస్ని బయట ఉన్నోడు ఎవడో గాసిప్ క్రియేట్ చేసి దాని మీద చర్చ చేస్తే దాన్ని ఎంటర్టైన్ చేయడానికి మనం తయారు చేసుకుంటే ఆ మహిళా అధికారికి పిల్లలు ఉంటారు, ఫ్యామిలీ ఉంటుంది, కుటుంబం ఉంటుంది, ఎంత సెన్సిటివ్ అండి. వాళ్ళంతా కష్టపడి సివిల్స్ క్రాక్ చేసి ఆ స్థాయి అధికారులు అవుతుంటే ఇంకా వాళ్ళు పనిచేయడం ఇంకా రాను ఏమైపోతుందంటే ఇంత చిల్లర వ్యవహారం చేస్తే ఎవరైనా ఇంకా అధికారులకు పనిచేయాలని ఇంట్రెస్ట్. కానీ అందుకే కదా ఐఏఎస్ ఆఫీసర్స్ అందరూ ఏకమైపోయారు. దిస్ హ్యాస్ టు హ్యాపెన్ విత్ సంబడి, ఇట్ కెన్ హ్యాపెన్ టు దెమ్ ఆల్సో టుమారో. ట్రూ. సో అది సెన్సిటివ్ ఇష్యూ, దీంట్లో రాజకీయాలు పక్కన పెట్టాలి. రాజకీయ నాయకులకు ఎంతో డిఫరెన్స్ ఆఫ్ ఒపీనియన్స్ ఉంటాయి, ఏదైనా ఉంటాయి, కానీ బట్ ఇట్స్ ఎ వెరీ అన్ఫార్చునేట్ థింగ్ హ్యాపెండ్ ఇన్ దిస్ స్టేట్. ఆ పర్టికులర్ ఎపిసోడ్ ఈజ్ ఎ వెరీ మళ్ళీ పునరావృతం కావద్దని కోరుకుంటున్నాను అటువంటి సందర్భాలు. సో మీరు కార్యకర్తలు వీళ్ళన్నిటి గురించి మాట్లాడుకున్నప్పుడు వెరీ రీసెంట్గా జగిత్యాల జీవన్ రెడ్డి గారు కన్నీళ్లు పెట్టుకున్నారు, వ్యతిరేకంగా పోరాడతానని చెప్పారు, అనుకున్నది సాధించారు, ఇవన్నీ అయ్యాయి. దాంట్లో పర్టికులర్గా కారణం ఏంటి అంటే బీఆర్ఎస్ నుంచి వచ్చినటువంటి ఎమ్మెల్యే సంజయ్. నేను ఒకటే చెప్తాను చూడండి, రాజకీయాలల్లో మనం కంటిన్యూగా సర్వైవ్ కావాలంటే ఒకప్పుడున్న ఎథిక్స్, ఒకప్పుడున్న మొరాలిటీస్ పబ్లిక్ దగ్గర లేవు, నాయకుల దగ్గర లేవు, సిస్టమ్ దగ్గర లేవు. సిస్టమ్ అంతా టోటల్ ఫ్రమ్ ది గ్రాస్ రూట్ టు టాప్ లీడర్షిప్. అంటే ఒకప్పుడు రాజకీయం ఒక కులం, కమ్యూనిస్టు భావజాలం ఉన్నోడు లెఫ్ట్ భావజాలం, రైట్ వింగ్లకు రాలేడు, ఐడియాలజీ అట్లనే ఉంది, ఐడియాలజీ కోసం చచ్చిపోయేవాళ్ళు. పార్టీ ఒక సిద్ధాంతం. ఇదే మన నల్గొండ జిల్లా కానీ మీ వరంగల్ కానీ ఇంకా పక్కన ఉన్నటువంటి కమ్యూనిస్ట్ గడ్డలు ఇవన్నీ. అక్కడ ఊర్లల్లో చంపుకుంటోళ్ళు, కానీ ఈ డబ్బులు ఉండకపోయేది. రాజకీయం అంటే టికెట్ ఇస్తే ఇది అంతే, డివైడ్. వీడి సైడ్ వచ్చేటోడు కాదు, వీడు వాన్ సైడ్ వచ్చేటోడు, మాట్లాడుకుంటోళ్ళు కూడా కాదు ఊర్లలో. అటువంటి రాజకీయ నేపథ్యం ఉన్నటువంటి పరిస్థితి ఈ రాష్ట్రంలో ఉండే. ఇప్పుడు ఏమైపోయిందంటే పొద్దున కలిసినోడిని సాయంత్రం అడగాల్సి వస్తుంది, ఇంకా ఉన్నావు ఆ పార్టీలో అని. నువ్వు ఇప్పుడు ఏ పార్టీ అని అంటే వాడు పొద్దు మధ్యాహ్నం మారినేవునని మనం చూసి ఉంటాం కదా టీవీలో. అటువంటి పరిస్థితుల మరి పైనుంచి కింది దాకా కూడా అదే వ్యవస్థ నడిస్తేనే పైన పార్టీ నిలబడుతుంది. ఈరోజు సర్వైవల్ కోసము ఇదే కేసీఆర్, ఇదే వీళ్ళు మాట్లాడుతారు. అసలు ఈ వలస రాజకీయాలని ఎంటర్టైన్ చేసిందే పోస్ట్ 2000 ఎలక్షన్స్. పోస్ట్ 2000 అంటే నేను అనేది 94 తర్వాత కావచ్చు ఈ ట్రెండ్ స్టార్ట్ అయింది. అంటే చంద్రబాబు నాయుడు, రాజశేఖర రెడ్డి ఈరా నుంచి మొదలైంది, అంతకుముందు లేదు. మొత్తం పార్టీ మారే రాజకీయాలు లేవు. రాత్రి గెలిచిన ఎమ్మెల్యేలు పోయి వేరే దగ్గర జాయిన్ అయ్యేది లాస్ట్ 20-30 ఇయర్స్ నుంచి మొదలైంది. అది ఇప్పుడు పీక్ వచ్చింది. సర్వైవల్ ఆఫ్ ద ఫిటెస్ట్ అంటారు దీన్ని. స్ట్రగుల్ ఫర్ ఎగ్జిస్టెన్స్, సర్వైవల్ ఆఫ్ ద ఫిటెస్ట్. ఇవన్నీ కూడా ఏంటంటే నీ పార్టీ